వెల్కమ్ టు కీటాక్స్. కడపలో టీడీపీ మహానాడు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో టీడీపీ సంబరం అంటూ ఓ పక్కన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అసలు టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహించాలనుకోవడం వెనుక అసలు లెక్కేంటి, చరిత్ర ఏం చెప్తోంది, డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. రాజకీయాల్లో ఎవరైనా సరే అనుకూలించే జాగా సంగతి అట్టా ఉంచి కొత్త చోట్ల పాగా వేయాలనుకోవడం సహజం. కడపలో మహానాడు వెనక్కి కూడా ఇదే లెక్క ఉంది. ఎందుకంటే నిజానికి ముందు నుంచి కడప టీడీపీకి అంత హోల్డ్ ఉన్న ప్రాంతం ఏమీ కాదు. మొన్న ఎన్నికల్లో అన్నమయ్య, కడప జిల్లాల్లో 13 సీట్లుంటే వైసీపీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలవగలిగింది. కూటమి 9 సీట్లు గెలిచింది. ఇది ఫినామినల్ పర్ఫార్మెన్స్. గత 30 ఏళ్లలో ఎప్పుడూ టీడీపీకి అనుకూలంగా ఇలాంటి ఫలితాలు రాలా. గతంలో టీడీపీ ఎప్పుడన్నా బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించింది అంటే అది 1985 ఎలక్షన్లో ఎన్టీఆర్ కంబ్యాక్ ఎలక్షన్. అది ఆ ఎన్నికల్లో పులివెందుల, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగింది. మిగతా అన్ని చోట్ల టీడీపీనే గెలిచింది. రాజశేఖర్ రెడ్డి, మైసూరారెడ్డి లాంటి బలమైన నాయకులు ఉండటం వల్ల ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవగలిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రమంతా టీడీపీ హవా నడుస్తోందని, ఇదే పరిస్థితి కన్సాలిడేట్ అవుతుందని చెప్పడానికి టీడీపీ వ్యూహాత్మకంగా కడపలో మహానాడు నిర్వహిస్తోంది. అయితే ఇలాంటి వ్యూహాలు అమలు చేయడము, మహానాడు నిర్వహణ విషయంలో చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇదే మొదటిసారి కాదు. 10 ఏళ్లు విపక్షంలో ఉన్న తర్వాత 2014లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కూడా చంద్రబాబు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు మహానాడు విషయంలో. సరిగ్గా 10 ఏళ్ల కిందట 2015లో టీడీపీ మహానాడు హైదరాబాద్ లో గండిపేటలో జరిగింది. నిజానికి ఏపీలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సంబరం ఏపీలో చేస్తారనుకుంటారు ఎవరైనా, కానీ చంద్రబాబు హైదరాబాద్ లో చేశారు. హైదరాబాద్ లో మహానాడు నిర్వహించడమే కాదు, టీడీపీ ఇంటర్నల్ రాజ్యాంగ సవరణ, టీడీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా చంద్రబాబుని ఎన్నుకోవడం లాంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దాంతో పాటు ఇంకొక రాజకీయ ప్రకటన కూడా చేశారు 2015 మహానాడులో. ఏపీలో ఆల్రెడీ అధికారంలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా గెలిచి అధికారంలోకి వస్తాము అని గండిపేట మహానాడు తీర్మానం చేయడం, ప్రకటనలు చేయడం చూసాం. కానీ ఆ తర్వాత 2019 జనరల్ ఎలక్షన్స్ లో టీడీపీ తెలంగాణలో కనీసం పోటీ కూడా చేయలే. ఎందుకు చేయట్లేదు తెలంగాణలో పోటీ అంటే, ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు అని అధికారికంగా ప్రకటించింది టీడీపీ. అంటే చరిత్ర చూస్తే మనకు ఒకటే అర్థమవుతుంది, మహానాడు అనేది ప్రస్తుత రాజకీయ పరిణామాలకి వేదిక, సంబరాలు చేసుకునే పార్టీ కూడిక, అంతేగాని భవిష్యత్ రాజకీయ పరిణామాలకి సూచిక కానే కాదు. దిస్ ఈజ్ కీటాక్స్.